Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును ఆ సర్వేలు నిలువున ముంచనున్నాయా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పలు సర్వే సంస్థలు మభ్యపెడుతున్నట్లుగా తెలుస్తోంది. పాలన అత్యద్భుతంగా ఉందని, గతం కంటే ఎక్కువ సీట్లు 2029లో కూటమికి వస్తాయని కొన్ని సర్వే సంస్థలు చంద్రబాబుకు నివేదికలు ఇస్తున్నట్టు సమాచారం. కానీ కొందరు మాత్రం పాలన గాడి తప్పుతోందని, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం కూటమికి వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు చెవిలో వేస్తున్నారు. అయితే తీయటి మాటలే చంద్రబాబుకు వినసొంపుగా ఉంటున్నాయి. ప్రభుత్వంపై నెగిటివ్ అనే మాట వినడానికి చంద్రబాబు చాలా ఇబ్బందికి గురవుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని చెబుతున్న వారిని చంద్రబాబు దూరంగా పెడుతున్నారని కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఎన్నికల ముందు నుంచి వ్యూహకర్తలుగా, అలాగే సర్వేలు చేస్తున్న సంస్థ ప్రతినిధులు తమ ప్రత్యర్థులతో సైతం కూటమి పాలనపై జనం ఆహా ఓహో అంటున్నారని చెబుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికలలో వైసీపీకి 11 ఎమ్మెల్యే, 4 లోక్సభ సీట్లు వచ్చాయని గుర్తు చేయడంతో పాటు రాబోయే ఎన్నికలలో ఎలా ఉంటుందో ఆ పార్టీ నాయకులతో నేరుగా చెబుతున్నారని తెలిసింది. 2029 ఎన్నికలలో వైసీపీ 11 నుంచి 8 సీట్లకు పడిపోతుందని ఆ పార్టీ నాయకులతో టీడీపీ వ్యూహకర్తలు చెబుతుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. చంద్రబాబును ఎంతగా మభ్యపెడుతున్నారో అర్థమవుతోందని మనసులో అనుకుంటూ ఇదే రకంగా ముందుకెళ్లాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఇదే రీతిలో తమ నాయకుడు వైఎస్ జగన్ను కొందరు సర్వే నిపుణులు భ్రమల్లో ముంచి వాస్తవాలకు విరుద్ధంగా వ్యవహరించేలా చేస్తారని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు వద్ద కూడా అదే రకమైన టీం పనిచేస్తున్నట్టు అర్థమవుతోందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి అబద్ధాలు, వాస్తవ విరుద్ధ సర్వే నివేదికలు ఇచ్చే వారికే నాయకుల అండదండలుంటాయని మరోసారి రుజువు అవుతున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకవైపు చంద్రబాబు మనసేమో క్షేత్రస్థాయిలో ఏదో తేడా కొడుతున్నట్టు నమ్ముతోంది. కానీ అద్భుతం, అమోఘమని చెప్పేవారి మాటల వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని టీడీపీ సీనియర్లు అంటున్నారు. నిజాలెవరికీ చెవికెక్కవనేందుకు తమ నాయకుడు చంద్రబాబు అతీతం కాదని వారు అంటున్నారు. ముఖ్యంగా 3 పార్టీలు కలిసి ఉన్నంత వరకు ప్రభుత్వంపై వ్యతిరేకత పనిచేయదనే రాంగ్ ఫీడ్బ్యాక్ చంద్రబాబుకి ఇస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి పరిపాలనపై మాత్రం ఎన్నికలు జరుగుతాయనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారని టీడీపీ సీనియర్లు వాపోతున్నారు. అద్భుతమని చెప్పేవారి గళాల ముందు నెగిటివ్ అభిప్రాయం తేలిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా శ్రద్ధగా విని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారని పలువురు అంటున్నారు. కానీ అధికారంలో ఉంటే తీయటి మాటల్ని తప్ప చేదు అంశాలని పట్టించుకోరని ఆయన్ను దగ్గరగా చూసిన వాళ్ళు చెబుతున్నారు. 1-2 సార్లు పాలనపై వాస్తవాల్ని చెప్పడానికి ప్రయత్నించి ఆయన ఆగ్రహానికి గురై ఆ తర్వాత మనకెందుకులే అని నోరు మూసుకుంటున్నట్టు టీడీపీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.